కాంగ్రెస్ గవర్నమెంట్లో 2 పథకాలు అమలు కావడం చూసాము. ఏదైతే ఫ్రీ బస్ ఒకటైతే, ఇంకోటి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంపడం జరిగింది. సో మూడో పథకం ప్రజల ముందుకు తీసుకురాబోతోంది కాంగ్రెస్ గవర్నమెంట్. అదేంటో తెలుసు, మనందరికీ తెలిసిన ముచ్చటే ఫ్రీ కరెంట్. ఫ్రీ కరెంట్ పైన చాలా విధి విధానాలు జరిగినాయి. ఎలా ఇవ్వాలి, ఎవరికి అర్హులు ఎవరికి అనర్హులు అని చెప్పి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఫ్రీ కరెంటు ఫిబ్రవరి 27 నుంచి బిల్లులు కొట్టడం జరుగుతుంది. సో మార్చి బిల్లులకు వచ్చేసరికి లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులకి ఫ్రీ కరెంట్ ఇవ్వనుంది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫ్రీ కరెంట్ కావాలా అయితే కండిషన్స్ అప్లై. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా దాంట్లో ఏరివేసే ప్రాసెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే గతంలో ఫ్రీ బస్సు కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించినవి కావచ్చు, మనం చూసినాము. ఇప్పుడు ఫ్రీ కరెంట్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు, ఎట్లా విధి విధానాలు ఎట్లా రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం ఒకసారి చూద్దాం. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు ఫ్రీ కరెంట్ వచ్చిన నేపథ్యంలో మార్చి 1 నుంచి బిల్లులు కొడుతున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశారో అదేవిధంగా జిల్లాల్లో కూడా ఈ మార్చి 1 నుంచి బిల్లులు కొట్టడం జరుగుతూ ఉంది. బిల్లులపైన గృహజ్యోతి అని చెప్పి 0 బిల్స్ ఉంటుంది. గృహజ్యోతి 0 బిల్స్ ఉంటేనే ఫ్రీ అని కరెంట్ అని అర్థము, లేకపోతే నార్మల్గా వస్తే ఫ్రీ అని కాదు. సో దీనికి ఎవరు అర్హులు ఏంటనేది కండిషన్స్ ప్రభుత్వం ఏ విధంగా తీసుకొచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాము. రైట్, ఫస్ట్ ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డే ప్రాధాన్యంగా తీసుకుంటుంది ప్రభుత్వం. ఏదైతే గతంలో స్టార్టింగ్ నుంచి ఏ పథకాన్ని చూసినా కూడా రేషన్ కార్డే కీలకంగా తీసుకొని చేస్తామన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఫస్ట్ రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకము వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి ప్రభుత్వము తీసుకొచ్చింది. సో ఫస్ట్ రేషన్ కార్డు ఉన్న వారికే, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు దగ్గర 90 లక్షల నుంచి 1 కోటి వరకు ఉన్నట్టు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కీలకంగా రేషన్ కార్డు ఉన్న వారికే ప్రభుత్వము ఏదైతే దానికి సంబంధించిన పథకానికి సంబంధించిన అర్హులు అని చెప్పి చూసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ప్రజాపాలన ఫామ్స్, ఏదైతే గతంలో ప్రభుత్వం అధికారంలో రాగానే 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన ఫామ్స్ అని తీసుకొచ్చింది కదా. సో ఆ ఫామ్స్లో ఏదైతే కరెంటుకు సంబంధించి గృహజ్యోతికి సంబంధించి కాలంలో టిక్ చేసిన వారికి అక్కడ అప్లై చేసుకున్న వారికే ఇప్పుడు ఈ పథకం అనేది అర్హులు అని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రజాపాలన ఫామ్స్ పైన ఏదైతే అప్పుడు మనకి దాదాపు 1 నెల రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో ప్రజాపాలన ఫామ్స్ ఏదైతే ఉందో దానిపైన అప్లై చేసుకున్న వారికే ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో మరి అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, మరి వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అంటే దానికి కూడా అవకాశం ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పి అంటూ ఉన్నారు. మరి క్లారిటీ అయితే లేదు. అది ఏదైతే ప్రజాపాలన ఫామ్స్ పైన అప్లై చేసుకున్న వారికి పథకము లబ్ధి చేకూరుతుంది అని అంటున్నారు. మరి అప్లై చేసుకోని వారి పరిస్థితి కూడా మరి పెడతామని అంటున్నారు. మరి ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ అయితే లేదు అప్లై చేసుకున్న వారి పరిస్థితి. ఒకవేళ మున్సిపల్ ఆఫీస్లో చేసుకోవచ్చు అన్నట్టు మనకు అక్కడక్కడ వినిపిస్తూ ఉంది. ఒకవేళ దానికి సంబంధించిన మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కూడా మనకి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది కదా. సో ఇదైతే సెకండ్ థింగ్ అనుకోవచ్చు. ఏదైతే ఈ కండిషన్ పైన ఒకటి రేషన్ కార్డు ఉన్నవారికి, ఇంకోటి ప్రజాపాలన పైన అప్లై చేసుకున్న వారికి ఈ పథకం అనేది లబ్ధి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి రేట్, ఈ పథకానికి వచ్చేవరకు 200 యూనిట్లు, ఇది ముఖ్య కండిషన్ అని చెప్పుకోవచ్చు. 200 యూనిట్ల వరకే ఈ పథకం అనేది యూజ్ అవుతుంది. 200 యూనిట్లు దాటితే మొత్తానికి బిల్లు పే చేయాల్సి ఉంటుంది. ఈ 200 యూనిట్లే ప్రధానంగా తీసుకొని ఇలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో 200 యూనిట్లు ప్రతి ఒక్క కుటుంబానికి ఫ్రీ కరెంట్ ఎవరైతే లబ్ధి పొందుతారో వారికే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 200 యూనిట్ల తర్వాత నెక్స్ట్ ఏదైతే దీనికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి, అంటే గతంలో ఏదైతే గత సంవత్సరం ఫర్ సపోజ్ 2023 నుంచి 24 వరకు ఏదైతే పెండింగ్స్ ఉంటుందో కరెంటు బిల్లు, దానికి సంబంధించి అది క్లియర్ చేస్తేనే ఈ ఫ్రీ పథకానికి వారు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెండింగ్ బిల్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది వారికి లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా పెండింగ్ బిల్లుని ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అంటే దీనివల్ల గతంలో ఉన్నటువంటి కరెంటు బిల్లులు అన్నిటినీ పెండింగ్ ఉన్న వాటిని పే చేసే విధంగా ప్రభుత్వం చేస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ పెండింగ్ ఉన్న బిల్లులను కూడా ఖచ్చితంగా పే చేస్తేనే వారు గృహజ్యోతి పథకానికి అర్హులు అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి చూస్తే రైట్, ఇది కీలకంగా మారుతూ ఉంది. ఏదైతే బిజినెస్ పర్పస్గా ఈ ఫ్రీ కరెంట్ ఉంటుందో బిజినెస్ పర్పస్గా యూజ్ చేస్తే మాత్రం కేసులు అవుతాయని చెప్పి అంటూ ఉన్నారు. సో మరి ఇది ఓన్లీ ఇంటి అవసరాల కోసమే
యూజ్ చేయాలి, బిజినెస్ పర్పస్గా యూజ్ చేయకూడదు, ఇంటి అవసరాల కోసం యూజ్ చేస్తేనే బాగుంటుందన్నట్టు అధికారులు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ బిజినెస్ పర్పస్ యూజ్ చేసినా కూడా దీనిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఒక దిక్కైతే, ఇంకోటి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏదైతే ఈ ప్రజాపాలన ఫామ్స్లో కూడా ఎవరైతే అప్లై చేసుకోలేదో వారికి ఇప్పుడు ఇచ్చే బిల్లులలో ఖచ్చితంగా వారికి లబ్ధి చేకూరనే అవకాశం ఉంటుంది. గతంలో రెంట్కున్న వారికి కూడా ఇస్తారా, రెంట్కున్న వారికి కూడా ఇక్కడ అప్లై చేసుకున్న నేపథ్యం మనకు అనిపించింది. ఎవరు ఏదైతే వారు రెంట్కుంటారు చాలామంది ఈ పట్టణ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైనా కూడా రెంట్కున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం వారికి ఫ్రీ కరెంట్ ఇస్తుందా అంటే అది ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. రెంట్కుండే వారికి ప్రభుత్వం ఈ కరెంటు బిల్లు ఫ్రీగా రెంట్ ఇల్లులకి ఫ్రీగా ఇస్తుంది అంటే ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో ఓనర్ పేరు మీద ఉన్న బిల్లులకు మాత్రమే చెల్లించే నేపథ్యం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. రెంట్కున్న వాళ్ళకి అంటే వారికి రెంట్కున్న వాళ్ళకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా మీటర్ అనేది వాళ్ళ పేరు మీద ఉండదు. ఆ కరెంటు బిల్లు వచ్చేది కూడా ఇంటి ఓనర్ పైన వస్తుంది. సో అప్పుడు వారికి ఫ్రీ పథకం కింద ఎట్లా ఇస్తారు ఫ్రీ కరెంటు? ఇవన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. రెంట్కున్న వారి కోసం కూడా ప్రభుత్వం కొత్త ప్రణాళిక తీసుకొస్తుంది అని మనకి వినిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి మార్చి నెలలో వచ్చేవారికి రెంట్కున్న వారికి బిల్లులు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే ఆ కరెంటు బిల్లులు అనేది వారి పేరు మీద ఉండదు కాబట్టి ఎట్లా ఇస్తారు? మరి ఇస్తే కరెంటు బిల్లు పేరు వారి మీద ఉండదు కాబట్టి ఆ ఓనర్కే చెందుతుంది. ఆ ఓనర్కి ఇస్తే మరి ఆ ఓనర్కి ఇచ్చిన కరెంటు బిల్లులో వీరికి ఫ్రీ కల్పిస్తాడా లేకపోతే రెంట్ ఛార్జ్ చేస్తాడా అనేది ఇది తెలియాల్సి ఉంది. సో రైట్, ఇవి మనం చూస్తే ప్రణాళికగా కనిపిస్తూ ఉన్నాయి. రేషన్ కార్డు ప్రజాపాలన అప్లికేషన్ పైన అప్లై చేసి ఉండాలి 200 యూనిట్ల వరకే. దాంతోపాటు పెండింగ్లో ఉన్న బిల్లులను పే చేస్తేనే ఇవాళ ఫ్రీ కరెంట్కి అర్హులవుతారు. లేకపోతే పెండింగ్ ఉన్న బిల్లు పే చేసిన తర్వాతనే ఫ్రీ కరెంట్కి వరకు వస్తుందని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఈ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం మనం చూస్తూ ఉంటే కూడా ఇప్పుడు దాదాపు కొన్ని చోట్ల బిల్లులు కూడా కొట్టిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒకవేళ రెంట్కున్న వారికి కూడా కరెంటు బిల్లు ఫ్రీగా కావాలి అనుకుంటే వారు మున్సిపల్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకునే అవకాశం వారు ఇస్తున్నట్టు మనకు చెప్తా ఉన్నారు. ఏదైతే ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, గ్యాస్ బిల్లు కావచ్చు, సో ఇలాంటి సంబంధిత బిల్స్కి సంబంధించి తీసుకొని ఏదైతే మున్సిపల్ ఆఫీస్ కావచ్చు లేకపోతే విలేజ్లో గ్రామ పంచాయతీలోకి వెళ్ళి అప్లై చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది అన్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇది ఒక కీలకంగా మారింది. అంటే ఇప్పుడు ఎప్పటివరకు విధి విధానాలు దీనిపైన లేవు ఇప్పటివరకు కూడా. సో మరి అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా ఎట్లా అనేది మనకి ముందు అధికారులు చెప్తేనే తెలిసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ఇది ఫ్రీ కరెంట్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ కండిషన్స్ అన్నీ వారు అర్హులైతేనే వారికి ఫ్రీ కరెంట్ అనేది లబ్ధి చేకూరుతుంది. లేకపోతే ఖచ్చితంగా ఫ్రీ కరెంట్ కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.